లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. గురుదేవులు శ్రీ శ్రీ యోగిరాజ్ వేదాద్రి మహర్షి గారు సుఖినో భవంతు. ఇప్పుడు ఇక్కడికి విచ్చేసిన మీరందరూ సుఖినో భవంతు. తత్వజ్ఞాని యోగిరాజ్ శ్రీ వేదాద్రి మహర్షి గారి 97వ జన్మదిన వారోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా వారు మనకి ప్రబోధించిన జీవన విధానాల్ని తెలుసుకుంటున్నాం. ఈ జీవన విధానంనే వారు వేదాద్రీయం అంటూ మనకి చెప్పుకొచ్చారు. అయితే మన తెలుగునాట చాలా విస్తృతంగా ప్రచారం పొందిన యోగి వేమన వారు కూడా చెప్పింది వేదాద్రీయం లాంటి విషయాలే. దాన్ని కూడా మనం వేమనీయం అని అనుకోవచ్చు. వేమన చెప్పిన రకరకాల అంశాలను మనం ఈ వారం రోజులు తెలుసుకుందాం అని అనుకున్నాం. వేమన చెప్పిన పద్యాలు తెలుసుకున్నందువల్ల ఏం జరుగుతుంది అని మనలో కొందరికి అనిపించచ్చు. సామాన్యంగా మనం చిన్నప్పుడు తెలుసుకున్న పద్యాలు ఏవో కొన్ని బట్టి పట్టుకుంటాం, కొన్ని మార్కుల కోసం చదువుకుంటాం. వాటిల్లో కొంచెం లోకాచారం, లోకంలోని అంశాలు వివరించబడి ఉన్నాయి, అంతవరకు మనకు తెలుసు. కానీ వేమన రాసిన పద్యాల్లో భగవతత్వాన్ని సంపూర్ణంగా వర్ణించి వివరించి మనకు అప్పచెప్పారు. మానవ జీవన తత్వంలో మానవ జీవన లక్షణాలు అన్నిటినీ మనకి ఆయన చాలా సుస్పష్టంగా బోధించి ఉన్నారు. మనం చేస్తున్న రకరకాల కర్మకాండలు అనుకోండి, ఏదైనా అనుకోండి, వీటన్నిటిలో మనకి అజ్ఞానం బోధించబడుతుంది. ఈ విషయం వినటానికి కూడా ఒక్కొక్కసారి మనకి కంగారు పుట్టచ్చు. వేద విహితమైన కర్మకాండలు ఏవి చేసినప్పటికీ మీరు అజ్ఞానంలో కూరుకుపోతారు. అయితే సంహవ్ అది మన బ్యాడ్ లక్ అనుకుందామా, ఇంకొకటి అనుకుందామా, ప్రస్తుతం ప్రచారంలో ఉన్నవన్నీ కూడా కర్మకాండలు మాత్రమే. ఈ కర్మకాండల వల్ల అజ్ఞానం పుడుతుందని ఈ రోజున మనకి వేదాద్రి మహర్షి గారు మాత్రమే కాదు, ఒకప్పుడు వేమన యోగి కూడా చెప్పి ఉన్నాడు. అమలులో ఉన్న పద్ధతుల్ని, వ్యవహారాల్ని అన్నింటినీ ఆయన పదే పదే విమర్శించారు. అయితే వాళ్ళిద్దరూ ఎలాగన్నారా అనుకుంటే కాదు, భగవంతుడైన కృష్ణుడు కూడా అలాగే చెప్పి ఉన్నాడు. త్రైగుణ్యే విషయే వేద నిస్త్రైగుణ్యో భవార్చన నిత్య సంతుష్టో నిర్ద్వంద్వో ఆత్మన్యే ఆత్మవాన్ అంటూ ఆయన ఒక విషయాన్ని చెప్పాడు. దీని అర్థం ఏంటంటే త్రైగుణ్యే విషయే వేద అంటే వేదముల్లో ప్రకటించబడిన విషయమంతా కూడా 3 గుణాలని మీకు రగిలిస్తూ ఉంది. ఈ 3 గుణాలని రగిలింపచేసి వంటికి వంట పట్టించుకొని మనం ఏం చేస్తున్నామంటే దేవుడా దేవుడా అని నాకు దర్శనమేవు అంటున్నాం. కానీ ఎట్లాగ మనల్ని మనం ప్యూరిఫై చేసుకోవాలనే అంశాన్ని మాత్రం మనం తెలుసుకోవటం లేదు. అదేంటండి, గొప్ప దాన ధర్మాలు, యజ్ఞయాగాలు చేస్తే అది భగవద్ దర్శనాన్ని ఇవ్వవా అంటే అవి ఇవ్వవు అనే మాట వేదములే చెప్తున్నాయి. ఖచ్చితంగా భగవంతుడైన కృష్ణుడు కూడా అదే చెప్పాడు. వేదములో ప్రకటించిన కర్మకాండల వల్ల 3 గుణాలు ఎలా గబ్బుతున్నాయి అంటే, చూడండి, ఒకడు ఒక గొప్ప క్రతువు నిర్వహించాడు అనుకుందాం, గొప్ప యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో సంకల్పం ఏమై ఉంటుంది? ఇక్కడ ఆ యజ్ఞాది దేవతలు లేరని చెప్పటం లేదు, ఆ యజ్ఞం వల్ల ఫలితాలు లేవని చెప్పటం లేదు. ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఆ యజ్ఞం వల్ల అతను ఆశించేది ఏమై ఉంటుంది అది చెప్పండి. అతను ఏం ఆశిస్తాడంటే తన తరతరాలు తిరుగులేని ఆస్తి ఉండాలని, ఐశ్వర్యం ఉండాలని ఆశిస్తాడు. ప్రతి మనిషిలో
తనకి తెలియని ఒక అహంకారం నెలకొని ఉంటుంది. అదేంటంటే, నేను కాబట్టి జీవితాన్ని నానా రకాల దుఃఖాలు అనుభవించి కూడా నెట్టుకొచ్చా. నేను, నేను కానీ నా పిల్లలు ఉట్టి అమాయకులు. వాళ్ళకేం తెలీదు. నాకు ఎదురుపడిన క్యారెక్టర్స్ గనక మా పిల్లలకి ఎదురుపడితే వాళ్ళు ఏమైపోతారో. అందుకని నేను గొప్ప యజ్ఞం చేస్తా. ఆ యజ్ఞం ఏంటంటే, నా పిల్లలు ఒకరితో మాట్లాడాల్సిన అవసరం ఉండదు, ఒకరిని యాచించాల్సిన అవసరం ఉండదు, ఒకళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అసలు వాళ్ళ ఇల్లు ఎలాగుంటుందంటే ఒక చిన్న ఒక చిన్న రాజ్యంలాగా ఉండి, వాళ్ళ దగ్గర అనేక మంది నౌకర్లు పనిచేస్తూ ఉంటారు. వారు మాత్రం ఎవరి ముందు చేయి చాపరు. అసలు ఇంట్లోంచి బయటికి రావాల్సిన పనే లేదు. అన్నీ వాళ్ళ కాళ్ళ దగ్గర నేను పెట్టి పారేస్తా. ఇట్లాగా తరతరాలు గడిచేట్లాగా నేను చేస్తా అని ఒకడు ప్రార్థించి యజ్ఞం చేసినట్లయితే, ఆ యజ్ఞం సఫలీకృతం అయ్యిందే అనుకోండి. ఇప్పుడు దానివల్ల వచ్చిన ఫలితం ఏంటంటే, అతని పిల్లలు కానీ మనమలు కానీ సంతానం వంశం ఎలా తయారైందంటే, రూపాయి ఎందుకు వచ్చిందో వాళ్ళకి తెలీదు. కనిపించిన దాంతో జల్సాలు చేయటం, ఏదన్నా వస్తే నాయన చూసుకుంటాడు, మనదేం లేదు. వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తించి వ్యసనపరులుగా మారిపోయి జీవితాన్ని సర్వధ్వంసం చేసుకుంటున్నారు. మనుషులకు పుట్టే ఈ రాగమే తమ తరువాతి తరాల్ని సర్వధ్వంసం చేస్తుంది. ఈ మితిమీరిన రాగం ఉండరాదు అనే కృష్ణుడు చెప్తున్నాడు. అయితే మనందరం కూడా భక్తి మార్గంలో రకరకాల భజనలు చేస్తూ ఉన్నాం. కానీ ఏది ఎంతవరకు కోరాలి అనే హద్దు మనకు తెలియనందువల్ల మనం విపరీతాలు కోరుతున్నాం, విపరీతాలు లభిస్తున్నాయి. ఫలితంగా మన తరువాతి తరాలు నిర్వీర్యమైపోతున్నాయి, వ్యసనపూరితమైపోతున్నాయి. ఒక తండ్రి ఎట్లాంటి కష్టపడ్డాడంటే, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఊళ్ళకు ఊళ్ళు తిరిగి ఎండనక వాననక కష్టపడి కోట్లు సంపాదించి పిల్లలకిస్తే, వాళ్ళు ఒకప్పుడు 100 రూపాయల నోటు అనాల్సి వచ్చేది. అది వదిలేద్దాం, 1000 రూపాయల నోటు చిల్లర కాగితాల్లాగా విసిరి పారేస్తున్నారు. ఒకరోజు నేను హైదరాబాద్ నుంచి విజయవాడ రావడం కోసం ట్రైన్ ఎక్కానండి. నా పక్కన 3 యంగ్స్టర్స్ వచ్చారు, కుర్రవాళ్ళు. ముగ్గురికి 20 ఏళ్ళ లోపు వయసు ఉంటుంది. వచ్చి అక్కడ కూర్చున్నాక వాళ్ళకి టికెట్స్ అయితే కొన్నారు, కానీ రిజర్వేషన్ లేదు. రిజర్వేషన్ లేక అడిగితే టీసీ ఇస్తానన్నాడు. నా పక్కనున్న బర్తులు వాళ్ళకి ఎల్లో చేస్తానన్నాడు. సరే, ఆ బర్తులు తీసుకుందామని చెప్పి వాళ్ళు కూర్చున్నారు. అప్పుడు వాళ్ళలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఒరే, బర్తులు ఇచ్చినాక మరి బర్తులకి ఛార్జీ కట్టాలి కదా, ఎవరి దగ్గర ఎంత ఉన్నాయంటే ఎవరి దగ్గర డబ్బులు లేవు. చివరికి అందరూ కలిసి మమ్మల్ని తీసుకొచ్చింది నువ్వే కట్టని చెప్పి ఒక కుర్రోడిని అడుగుతున్నారు. ఆ కుర్రోడు ఏమంటున్నాడంటే, నేనేం చేయనురా, నిన్న మధ్యాహ్నం వచ్చాం, 10,000 రూపాయలు ప్యాక్ తెచ్చాను, 100 రూపాయలు కట్ట. ఏది, మీరు చెప్పిన ఖర్చులన్నీ అందరూ సరదాగా గడిపేశాం. ఏమున్నాయి ఇప్పుడు, నా దగ్గర లేవు, మరి ఏం చేద్దాం? ఈ మాట టీసీకి చెప్దాం, టికెట్లు ఉన్నాయండి, బస్సులకు డబ్బు లేదని. తోసేస్తాడు రా, జనరల్ కోచ్లకు తోసేస్తాడు. మరి ఏం చేద్దాం? వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ మాటల్లో, హైదరాబాద్లో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చేసి అర్జెంటుగా డబ్బు తెప్పిద్దాం. ఎంత తెప్పిద్దాం అని అనుకుంటున్నారు? వాళ్ళ మాటల్లో రిజర్వేషన్కి 100, 200, 500 అంటల్లా. ఫోన్ చేసి ఒక 5,000 పంపమని చెప్దాం. దేనికి? ఇక్కడ ట్రైన్కి అక్కడ నిద్రపోయి దిగేదానికి 5,000 ఎందుకు? వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో వాళ్ళకి తెలియటల్లా. ఈ రకమైన క్రియల వల్ల ఈ సంతానము మనమళ్లే కాదు, సమాజంలో ప్రతి ఒక్కళ్ళకి ఇవాళ ఎదుర్కొంటున్న, ఫేస్ చేస్తున్న దుస్థితి ఇది. ధనవంతులందరూ ఈ విషయాన్ని ఒప్పుకుంటూనే ఉంటారు. పైకి ఎవరు ఏం చెప్పనక్కర్లేదు, వాళ్ళ మనసుల్లో ఈ చింత ఉన్నది. సో గొప్ప గొప్ప యజ్ఞయాగాదులు వరుస పెట్టి ఒక అలవాటు పడినాక అదే పనిగా చేస్తూ ఉంటే ఆ దేవతలు అదే పనిగా నెత్తిన పడేస్తున్నారు. ఈ నెత్తిన పడేసిన డబ్బుని ఏం చేయాలో అర్థం కాక విచ్చలవిడి ఖర్చులు. ఆ విచ్చలవిడితనం వల్ల ఏం జరుగుతుందంటే వంశం క్రమం తప్పిపోతుంది, సంకరం అయిపోతుంది. సో కృష్ణుడు ఏమన్నాడంటే,
ఈ లక్షణం అంటే మెలకు వచ్చిందా, సుష్టుగా తిన్నాం, జలసాలు చేశాం, ఆ, శుభ్రంగా మద్యపానాలు తీసుకున్నాం, కనిపించిన మాంసాహారాలన్నీ తిన్నాం, ఆ, పేకాటలాడాం, స్పృహ తెప్పినాక పడిపోయాం. స్పృహ రాగానే ఏం చేసామంటే మళ్ళీ సీసాలు పట్టుకొని మొదలుపెట్టాం. ఈ స్థితి ఏమి స్థితి అంటే తామస లక్షణం, అజ్ఞానాంధకారంలో కూరుకుపోవటం. ఒక చాలా శ్రమ పడిన వ్యక్తి యొక్క పిల్లలు శ్రమ పడరు, కానీ శ్రమ అంటే ఏంటో వాళ్ళకి తెలుసు. కానీ ఆ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి శ్రమ అంటే ఏంటో కూడా తెలియదు. జస్ట్ వెయ్యస్తాల ఇసిరేయటం మాత్రమే వాళ్ళకి తెలుసు. అటువంటి స్థితిలో ఎక్కడైనా బండి పట్టాలు చెప్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? మీరు అందించే పూజలు అందుకునే ఏ దేవత, ఇదిగో మీరు హద్దు మీరు అడుగుతున్నారు, నేను విపరీతమైన వెల్త్ ఇచ్చానంటే నీ మనవాళ్ళు ముని మనవాళ్ళు పిచ్చివాళ్ళు అయిపోయేంత వెల్త్ అవుతుంది, జాగ్రత్త అని ఏ దేవత చెప్పరు. వాళ్ళు తీసుకుంటానే ఉన్నారు, మనుషులు అనుభవిస్తానే ఉన్నారు. ఎవరు ఏ స్థితిలో ఏ డెవలప్మెంట్కి వెళ్ళినప్పటికీ దేవతలు ముఖ్యమా పూజలు ముఖ్యమా అంటే మన జీవితమే ముఖ్యం. మనం లేనిపోని డూప్ చెప్పుకోవద్దు. నేను శివభక్తున్నో, విష్ణు భక్తున్నో, అమ్మవారి భక్తున్నో, ఏ భక్తుడినైనా నేను కోరేది ఏంటంటే నా జీవితం హాయిగా ఉండాలి, నా పిల్లల జీవితం హాయిగా ఉండాలి, మాకు ఉండటానికి తినటానికి అన్ని ఫెసిలిటీస్ కావాలి. ఇది మనం కోరకుండా నా అంత ఎవరి దగ్గర ఉండకూడదు. నన్ను చూసి అందరూ ఏడవాలి, అందరూ విలవిల్లాడాలి. ఇవే కోరికలు, ఇవే కోరికలు. ఈ తామసాన్ని పెంచుతుంది వేదవిహితమైన యజ్ఞయాగాదు. రెండవది రాజసం. మరొక గ్రూప్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే జనులంతా నాకు లోబడి ఉండాలి, నేను కొన్ని విచిత్ర వ్యాపారాలు చేయాలి, నా మీదే ఆధారపడి విజయవాడ నగరం నడుస్తూ ఉండాలి, ఏదో కోరిక, లేదా నేను ఒక మంత్రిని అవ్వాలి, నేను ఒక నాయకుడిని అవ్వాలి. ఇది రాజస లక్షణాన్ని పెంచుతుంది. అయితే ఈ విపరీతమ హై లెవెల్స్కి వెళ్ళినప్పుడు మనం శాంతంగా జీవించాలనేది కుదిరే పని కాదుగాక కాదు. మీరు ఎంతటి జ్ఞానులున్నా అవ్వండి, సంథింగ్ ఇఫ్ యు గో టు ఆర్గనైజ్ సంథింగ్, మీలో ఉన్న జ్ఞానం దెబ్బతింటుంది. ఏమి అక్కర్లా, ఇక్కడున్న నలుగురిని లైన్గా కూర్చోండి అని చెప్పటం అనే పనిలోకి వెళ్ళినా అది రాజస లక్షణం. అది ముక్తి మార్గానికి అటకాయింపోతుంది. పూజలు పునస్కారాలు చేసి మనుషులు ఏంటేంటో సాధించాలని కోరుకునే కోరికల్లో వాళ్ళకి రాజస లక్షణం పెరుగుతూ ఉన్నది. ఇంకొకటి ఏంటంటే సాత్విక లక్షణం. ఇవి రెండు కాదండి. ఇంకో వ్యక్తి ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే, నేను గొప్ప యజ్ఞయాగాలు చేసి అందరికీ అన్నం పెడతా, అందరికీ మేలు చేస్తా. ఇది మంచిదే, కానీ నీవు అందరికీ నీవే అన్నం పెడతావు, అందరికీ నీవే బట్టలు ఇస్తావు అంటే అందరూ ఏమి చేయనక్కర్లేదని నీ ఉద్దేశమా? వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? ఇక్కడున్న అందరికీ నేను అన్నం పెడతా అంటే ఇక్కడున్న అందరూ అన్నము లేని వాళ్ళేనా? మనకి తెలియకుండా మనం చేసే ఆలోచనల్లోనే మన ఇంటెన్షన్స్ రకరకాలుగా బయటపడుతున్నాయి. ఈ ఈ ఇంటెన్షన్స్లో నుంచి మనం బయటపడాలి. నేను చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దాన ధర్మం చేయొద్దా? చెయ్యండి, దాన ధర్మం చేయండి. కానీ దాన ధర్మం చేసేటప్పుడు ఈ ప్రపంచంలో ఎవరు చేయి చాచే స్థితిలో ఉండకూడదు. ఎవరో వచ్చి అన్నం వేస్తే తినేంత దైన్యులుగా ఈ సమాజం ఉండకూడదు అనే కోరిక కోరి అన్నదానం చేయండి. కానీ అలాగ అనుకోవట్లా. నేనే గనక ఇలాగ అన్నం తీస్తే మనుషులు కుప్పలు తెప్పలుగా తొక్కుకొని వచ్చి అయ్యా ఇంత భిక్షం వేయండి అనాలి అని నేను కోరుకుంటున్నా. దీనికి సాత్విక లక్షణం అని పేరు పెట్టా కానీ నా ఒరిజినల్ ఇంటెన్షన్స్ సమాజంలో తిండి లేని భిక్షగాళ్ల గుంపు అని నేను కోరుకుంటున్నా. మనుషులందరూ కూడా ఆత్మశోధన చేయకుండా ఏంటేంటో భావాలు చేస్తూ ఉన్నారు. ఈ భావాల నుంచి బయటపడవలసిన అవసరం చాలా ఉన్నది. కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, వేద విహితమైన కర్మకాండల వల్ల మనుషుల్లో ఈ 3 లక్షణాలు పెరుగుతున్నాయి. సమాజంలో చూడటానికి ఇది గొప్ప వ్యక్తిత్వం, గొప్ప స్థితిగా కనిపిస్తున్నప్పటికీ మీరు సమాజంలో, ప్రపంచంలో లేక జనన మరణ చక్రంలో స్పిన్ అవుతూ వెళ్ళిపోదలుచుకుంటే దీస్ ఆర్ ది బెస్ట్ వేస్. కానీ మీరు ఆత్మదర్శనం చేయాలి అనుకుంటే మాత్రం, భగవంతుని దర్శించాలి అనుకుంటే
నిస్త్రైగుణ్యో భవార్జున అన్నాడు. 3 గుణాలు లేనివాడివిగా నువ్వు తయారవు. నీలో ఉన్న 3 గుణాలని వదిలించుకో. లేదండి నేను అందరికీ మేలు చేస్తా అంటే భగవంతుడు మేలు చేయడా? నీ నోట్లోంచి దేవుడా అందరికీ మేలు చేయి, నీ ముందు నేనెంత అని అనవా? ఆహా, దేవుడు ఎక్కడ ఉంటాడండి, నేను చేస్తా అంటున్నా. ఇది ఇటువంటి మాయ. ఇది చూడటానికి గ్రేట్ థింకింగ్ లాగుంది కానీ కనిపించకుండా దేవుడు ఇస్ నథింగ్, సిట్ దేర్, ఐఎమ్ హియర్ అనే ఒక అహాన్ని పెంచుతుంది. అలాంటిది వద్దు. దీన్ని సమాజానికి ఇచ్చే సందేశం అంటే సమాజానికి ఇచ్చే సందేశం ఇది కాదు. సమాజంలో నేను సేవ చేస్తానే మనుషులు ఉండవలసిందే, నేను పరిపాలిస్తానే రాజసీకులు ఉండవలసిందే, మాకు బోలెడు అంతస్తు ఉండాలి అనుకునే తామసీకులు ఉండవలసిందే. సమాజాన్ని డిస్టర్బ్ చేయటం కాదు. ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే ఎవడైతే ఆత్మదర్శనం చేయాలనుకుంటున్నారో, ఎవడైతే భగవత్ పదార్థం అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఇది. వాళ్ళు సమాజంలో నాలెడ్జ్ పుట్టినాక మనం ఒక క్రీమీ లేయర్ లెవెల్కి వచ్చాం. క్రీమీ లేయర్ లెవెల్కి వచ్చినప్పుడే నిర్గుణం అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటో తెలుసుకోవాలనే కోరిక మనకి కలిగింది. ఈ కలిగిన స్థితిలో మనం తెలుసుకోవాల్సింది ముఖ్యమైన విషయాలు ఇవే. అందుకని కృష్ణుడు ఏం చెప్పాడంటే నిస్త్రైగుణ్యో భవార్జున, 3 గుణములు వదిలిపెట్టు అర్జున. ఇంకా ఏం చెప్పాడంటే నిర్ద్వంద్వో, 2 రకాలుగా ఉండొద్దు నువ్వు. నిర్ద్వంద్వం అంటే సంతోషంగా ఉండొద్దు, సుఖంగా ఉండొద్దు. అలాగే తెలివి తప్పి ఉండొద్దు, తెలివితో ఉండొద్దు. ప్రపంచమంతా ద్వంద్వాలతో ఉన్నాయి. ఆ ద్వంద్వాల్ని వదిలిపెట్టు. నిత్య సంతుష్టో, ప్రతిరోజు నీకు ఎటువంటి ఘటనలు ఎదురుపడినా వాటి పట్ల నీవు సంపూర్ణంగా సంతోషంగా ఉండు. ఆత్మన్యే ఆత్మవాన్, నీ ఆత్మతో నీ ఆత్మనే దర్శిస్తూ ఉండు. ఇంకా నువ్వేం చేయనక్కర్లా. ఇది హయ్యర్ లెవెల్ నాలెడ్జ్, భగవద్ దర్శనం కోరుకునే వారికి. ఈ విషయాల్ని మనం ఎంతవరకు సాధిస్తామో తర్వాత సంగతి. ముందు వీటిని వినటం చాలా అవసరం. అదేవిధంగా భగవత్ తత్వం గురించి కూడా, భగవంతుడి ఉనికిని గురించి కూడా మనం ఎప్పటికప్పుడు వినటం చాలా అవసరం.